గత 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ ఒక్క మంచి పని చేయలేదని, ప్రాజెక్టులు, పరిశ్రమలు నెలకొల్పలేదని, చివరికి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, ఈ క్రమంలో ఓడిపోతున్నామని తెలిసి నరేంద్ర మోడీ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రధాని స్థాయిని దిగజార్చుతున్నారని రామకృష్ణ విమర్శించారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టడానికి పచ్చి అబద్దాలాడుతున్నారని, కులాన్ని, మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారని చెప్పడం దారుణమన్నారు. చివరకు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలో రాముని విగ్రహాన్ని టెంట్లో వేస్తారని చెప్పడం ప్రధానికి తగునా అని మండిపడ్డారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన ఈ ముగ్గురు మోడీకి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్, జగన్లకు మోడీపై ప్రేమ లేదని, భయం ఉందని, ఏదో ఒక కేసు పేరుతో జైల్లో వేస్తారనే భయం ఉందనడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘటన కారణమన్నారు. కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మివేశారని అన్నారు. దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దీన్ని పక్కదారి పట్టించడానికి మతోన్మాదాన్ని మోడీ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నడిబొడ్డున ఇసుక ఎంత అక్రమంగా తవ్వుతున్నారో అందరికీ తెలుసునని, కొత్త ఇసుక పాలసీ అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి లక్షలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడేలా చేశారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు 4 ఫేజ్ పూర్తయినాయి, ఇంకా జరగాల్సి ఉంది. ఏదేమైనా సరే జూన్ 4వ తేదీ వరకు మనం అందరం కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి దురదృష్టం ఏమంటే దేశవ్యాప్తంగా 143 కోట్ల జనాభాకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేస్తున్న ప్రసంగాలు, ఇస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే అసలు మన దేశం ఎటువైపు పోతుంది, ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఉన్న గౌరవ ప్రతిష్టలు ఏ రకంగా మంటగలుస్తున్నాయని మేధావులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ప్రజాస్వామ్య విలువలు పాటించలేదు. ఆయన పాటించలేదు అనే దానికి అతిపెద్ద ఉదాహరణ ఏమంటే అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ క్వశ్చన్ అవర్ అనేది దానికి ఆత్మ లాంటిది. ఇక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ ఎంపీలు క్వశ్చన్ అవర్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఏ ఒక్కనాడు కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. నాట్ ఈవెన్ వన్స్. ఒక్క సందర్భంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు. నంబర్ 2, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ప్రభుత్వ అధినేత అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, మీట్ ద ప్రెస్కి అటెండ్ కావడం, తద్వారా తమ అభిప్రాయాలు చెప్పడం అనేది ఆనవాయితీ. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయలేదు. ఢిల్లీలో కానీ లేదా వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన పెట్టిన పాపాన పోలే. దీనికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఏమంటే ఒక ఆనవాయితీ, సహజంగా లోక్సభలో సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు. కానీ ఒక సాంప్రదాయం ఏమంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షానికి చెందిన వారు ఉంటారు. ప్రతిపక్షం అంటే ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కు చెందిన లీడరు డిప్యూటీ స్పీకర్గా ఉంటాడు. కానీ ఇవాళ డిప్యూటీ స్పీకర్ కూడా లేకుండా చేశాడు. ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ అవుతాడనే ఒక దురుద్దేశంతో డిప్యూటీ స్పీకర్ కాకుండా ఆ పోస్ట్ అట్లా ఖాళీ పెడతా వచ్చాడు. ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్న లౌకిక పార్టీలు, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, అందులో ఉన్న మేధావులు, రాజకీయ నిష్ణాతులు వారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు మీ అవసరాల కోసమో అవకాశవాదంతో మీరు బలపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలను, మీకు ప్రేమ లేదని మాత్రం చెప్పగలను. రెండోది కూడా చెప్పగలను,
అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇవన్నీ లౌకిక పార్టీలు. మీరు మత పార్టీలని మేము అట్లా ఆపాదించడం లేదు, మీరు లౌకిక పార్టీలే, మీకు ఆ విలువలు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ దేశంలో ఇంత దుర్మార్గంగా ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థులను రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఆలయాలు కూలుస్తారు అని రెచ్చగొట్టడం, మంగళసూత్రాలు పంచి పిక్కుంటారని చెప్పడం. కాబట్టి ఏమంటే ఇవాళ అందరూ కూడా దీన్ని సీరియస్గా ఖండించాలి, దానిపైన మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఈ స్థాయికి దిగజారినాడంటే గత 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేసిన ఒక్క మంచి పని కూడా లేదని చెప్తాను నేను. మంచి పనే చెడ్డ పని అయినా దాంతో నిమిత్తం లేకుండా 2014 ఎన్నికల్లో ఆయన ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆయన రైతుల గురించి మాట్లాడాడు, 2022 కల్లా వాళ్ళకి ఇన్కమ్ డబుల్ చేస్తానన్నాడు, అది జరగలే. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయలే. దాదాపు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తర్వాత పబ్లిక్ రంగానంతా కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. పేదరికాన్ని తగ్గించలేకపోయావు, ధరలు తగ్గించలేకపోయినావు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి ఏమంటే నీవు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయనందువల్ల ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, నీ బలహీనతలను బయటకు రాకుండా చేయడానికి ఇవాళ ఓపెన్గా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మెజారిటీ మతస్థుల ఓట్లు పొంది తద్వారా 3వసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు 370 సీట్లు వస్తాయి బీజేపీకి, ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని చెప్పాడు. మరి ఆ రోజు ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ గుజరాత్లో కూడా సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి, ఢిల్లీలో తగ్గిపోతూ ఉన్నాయి, యూపీలో తగ్గిపోతూ ఉన్నాయి, బీహార్లో కూడా తగ్గిపోతూ ఉన్నాయి. నితీష్ కుమార్ని బెదిరించి వాళ్ళ వైపు తిప్పుకున్నా సరే బీహార్లో తగ్గిపోతూ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగా సౌత్ ఇండియాలో వాళ్ళు తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవడంలే, కేరళలో 20 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా గెలవడంలే. ఈవెన్ మహారాష్ట్రలో కూడా 48 స్థానాలున్న మహారాష్ట్రలో కూడా వాళ్ళ సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఇక 3వ ముఖ్యమైన అంశము, గోదావరి నది ఒడ్డున ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇసుక దానిపైన ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా దోపిడీ జరుగుతోంది. మొత్తం ఇసుక పాలసీ మారుస్తామంటే ఏదో ప్రజలకు అందుబాటులోకి తెస్తారనుకున్నాం. మొత్తం లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టను కొట్టారు, దోచుకున్నారు, ఇంకా దోచుకుంటూ ఉన్నారు. కనీసం పోలింగ్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు దాన్ని ఆపుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈ 4.5 సంవత్సరాలుగా ఇసుక పాలసీలో జరిగిన అవకతవకలపైన, అక్రమ సంపాదన పైన, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు కొత్త ప్రభుత్వం చేయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.